ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ఉపవాస దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన యేసయ్య పేరిట ప్రైజ్ ద లార్డ్. శ్రమ అనేది ఆశీర్వాదానికి, మేలుకి మనల్ని దగ్గరకు చేస్తుంది. ఒక మనుషుని జీవితంలో, దేవుని యందు ఉన్నటువంటి వారి జీవితంలో శ్రమలు అనేవి ఆ మనుషులకి ఆశీర్వాదాన్ని దగ్గరకు చేర్చి పెడుతుంది. అనేకులై ఉన్నటువంటి వారు దేవుని యందు ఉండి ఆశీర్వాదానికి దగ్గరయ్యారు. వారిలో నుంచి ఒకళ్ళిద్దరిని చూద్దాం. వారి పరిస్థితులన్నిటిలో కూడా ఆయన యొక్క సాహచర్యాన్ని మాత్రమే కోరుకున్నారు. కానీ ఈ పరిస్థితులు, ఈ కష్టాలు దీనివల్ల వచ్చినాయి. ఇదిగో ఈయన వల్లనే వచ్చినాయి అని ఏలెత్తి చూపించి ఆయనకి దూరంగా పోయినటువంటి వారు కాదు. ఇక్కడ వేలెత్తి చూపించినవంటే మన జీవితాన్ని లోకము ఏలెత్తి చూపిస్తుంది. అంతటోళం కాదు మనం. ఆయన కాపాడే దేవుడు. ఆయన వైపు ఏలెత్తి చూపించేటువంటి అంతటోళం కాదు. ఒకవేళ ఏలెత్తి చూపించినాం అనుకోండి, బయట ఉన్నటువంటి లోకము మన వైపు కూడా ఏలెత్తి చూపిస్తుంది. మన మీద దోషాన్ని మోపటానికి, మన మీద నింద మోపటానికి ఏలెత్తి చూపిస్తుంది. అదే ఆయనకి అనుకూలంగా ఆయన వెనక ఉన్నామనుకోండి, ఆయనను అనుసరించేటువంటి వారముగా ఉన్నామనుకోండి, లోకానికి మన మీద నింద మోపేటువంటి అవసరం వచ్చినా సరే దానిని నిరూపించలేకపోతారు. అంతటి సామర్థ్యం ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస విన్నపాలను, వాక్యాన్ని ఆలకించి ఆశీర్వదించి పరలోకపు దేవునికి మాత్రమే స్తోత్రం. వాళ్ళ శ్రమలు వాళ్ళని ఏం చేస్తా ఉన్నాయి అంటే వారి బలాన్ని పెంచుతూ ఉన్నాయి. ఆశీర్వాదాన్ని వారికి విపరీతంగా పెరిగిపోయేటట్టు చేస్తూ ఉంది. విపరీతంగా. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు, వెట్టి పనులు చేయించుటకు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోను రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. వాళ్ళకున్నటువంటి శ్రమ అనేది విపరీతమైపోయింది. ఆ లోకము ఏం చేస్తా ఉన్నదంటే వారి శ్రమని పెంచటం కోసం లేనిపోని పనులు కల్పిస్తూ ఉన్నారు. అయినా కానీ వారి శ్రమలో వారికి ఏం జరుగుతూ ఉన్నదంటే వాళ్ళ యొక్క బలం అనేది సరిహద్దులు దాటుతూ ఉన్నది. అంటే వారు ఉన్నటువంటి ప్రదేశము దాటిపోతూ ఉంది. వారి యొక్క బలం అనేది వారి యొక్క ప్రదేశాన్ని మించిపోతూ ఉంది. అంతగా శ్రమలోనే వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉన్నారు. వాడేమో వీళ్ళని ఏం చేస్తే నా పగ చల్లారుతుంది, నేను అనుకున్నది జరుగుతుంది అని చెప్పినని వాడు చేయని ప్రయత్నం లేదు. చేసిన ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతా ఉన్నాయి.
అటు వాళ్ళే అంతకంతకు వారి యొక్క సరిహద్దులని పెంచుకుంటా ఉన్నారు. ఒకానొక పరిస్థితిలో ఆ పుల్ల తీసుకుపోయి ఆ భూమిలో పాతి, ఇదిగో ఇది మన సరిహద్దు, ఇంతవరకు మనది అని అనుకున్నటువంటి వాళ్ళు కొన్ని రోజులు బాగానే ఆ నాటిన పుల్ల తీసి కొంచెం దూరంలో నాటి మంది పెరిగిపోయారు, జనాలు పెరుగుతా ఉన్నారు, ఇది మన సరిహద్దు అని. అట్లాగా రోజులు గడుస్తూ ఉంటే ఆ పుల్లను తీసుకుపోయి అవతలకి పాతటమే జరుగుతుంది, కానీ యువతలకు వచ్చినట్లేదు, అవతలకే పోతుంది. అంటే వాళ్ళ పరిస్థితి, సరిహద్దులు, వాళ్ళ యొక్క బలం అనేది పెరిగిపోతా ఉన్నది. ఇప్పుడు కూడా జనాభా పెరిగిపోతా ఉంటే కొండల్ని, గుట్టల్ని, చెట్లని నరికేసి నివాస ప్రాంతాలుగా చేసేస్తా ఉన్నారు. దేవుని ప్రజలను ఎంత శ్రమ పెట్టారో అంతగా వాళ్ళు విస్తరించిపోతున్నారు. దేవుని వైపు వేలెత్తి చూపేట్లా. దేవుని వైపు వేలెత్తి చూపి మన దేవుడు ఆయన వైపు వేలెత్తి చూపియొద్దు, ఆయన వెంబడ పోవాలి. మన దేవుడు మనకు రక్షణ ఇచ్చే దేవుడు, మనల్ని కాపాడి మన సరిహద్దులను విస్తరింపజేసే దేవుడు. ఎప్పుడైనా సరే దేవుని మీద కోపం వచ్చిందనుకోండి, దిగమింకోండి. శరీరం ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే కోపం రాకుండా ఉండదు. దేవుని మీద కోపం వస్తే కోపాన్ని దిగమింకోండి. ఆ తగ్గింపు రేపటి రోజున మీకు ఆశీర్వాదంగా కనపడుతుంది. దానికి నేను షూరిటీ, గ్యారంటీ, ఇక వగైరా అన్నీ ఇవ్వగలను. షూరిటీ ఇస్తాను నేను దానికి. ఆయన ఎడల మన భయభక్తులు మనం తగ్గించుకున్నట్లే, మన కోపాన్ని కానీ మనకున్నటువంటిది ఏదైనా సరే ఆయన వెంబడి నడిచేటప్పుడు లోకానుసారంగా కలిగేటువంటిది వ్యతిరేకత ఏదైతే ఉంటుందో దానిని మనం అణుచుకొని ఆయన వెంబడి నడిచినట్లయితే ఆ తగ్గింపుకు తగినటువంటి దీవెన రేపటి రోజు మనకు కనపడుతుంది. ఎంత శ్రమ పెట్టబడతా ఉన్నారు కదా, లేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా, మా నాయన దగ్గరికి పోతా నేను అని చెప్పి నన్ను అన్నటువంటి వాళ్ళు కాదు. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 17-18 వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. వాళ్ళకంటే ముందు యోసేపు ఐగుప్తులో ప్రవేశించుండు. ఆ ప్రజల గురించి చెప్పుకున్నాం కదా, వాళ్ళకంటే ముందు యోసేపే పోయిండు. ఆమేన్. ఇప్పుడు విస్తరించిపోయినటువంటి ప్రజల గురించి చెప్పుకున్నాం కదా, వాళ్ళకంటే ముందు పోయింది యోసేపు వాళ్ళకంటే ముందుండి శ్రమపరచబడ్డాడు. ఎంత శ్రమ పెట్టబడ్డాడు అంటే అంత శ్రమ పెట్టబడ్డాడు. ఆ సంఖ్యలు ఆ మనుషుని పాదాలను ఇబ్బంది పెడితే ఓర్చుకున్నాడు. వాటిని చేసిన నేరం ఏమీ లేదు. ఇక సంఖ్యలు దించేసుకొని మన ఊరికి, మన ఇంటికి పోదామా అంటే పోయే అవకాశం లేదు. దేవుని తీర్మానం అది, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని యొక్క నిర్ణయం అది. ఏది సంఖ్యల చేత బాధించబడ్డవా? అవును. సంఖ్యల చేత శ్రమకి మనము గురి కావడం దేవుని ఉద్దేశం అయ్యింది. శ్రమ పడకుండా ఎలాగొస్తుంది దీవెన? ఒకసారి దేవుని యందు లేనటువంటి వారిని చూడండి. దేవునిని ఎరుగనటువంటి అన్య జనాంగంలో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారిని ఒకసారి మీరు మైకు దేశ వాళ్ళ మూతికి ఆడబెట్టి చెప్పండి సార్ అంటే, ఇక నేను అట్లా కష్టపడ్డా, ఇట్లా కష్టపడ్డా, మీరు విననటువంటి గొప్ప సాక్ష్యం చెప్తారు. ఇంత కష్టం ఉన్నదా అని అనిపిస్తుంది. నిజం చెప్తా ఉన్నా, ఇంత కష్టం ఉన్నదా అని అనిపిస్తుంది. లోకమందు ఉన్నటువంటి మనుషుడే బాగుపడటానికి అంత శ్రమ పడితే మన నిరీక్షణ ఈ భూమి మీద కాదు, పైన ఉన్నటువంటి దేవుని నివాసం వైపు ఉంది.
దేవుని నివాసం వైపు ఉంది. ఆ ఆకాశంలో ఉన్న దేవుని సింహాసనం యుద్ధ మన గమ్యస్థానం ఉంది. అక్కడికి పోతా ఉన్నాం. ఇంకెంత శ్రమ పెట్టబడాలా, ఇంకెంత కష్టాలు మనకు వస్తాయి. అందుకే యేసేపు ఇక ఆ ఆలోచన అనేదే తెచ్చుకున్న మనుషుడు కాదు, ఆ ఆలోచన తెచ్చుకున్న మనిషి కాదు. యేసు ప్రభు వారు కూడా నేను శ్రమ పెట్టబడబోతూ ఉన్నా, మనుషుల చేత శ్రమ పెట్టబడబోతూ ఉన్నా అని చెప్తా ఉన్నాడు. లూకాసు వార్త 22:15. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడుతున్నా. శ్రమ శ్రమ శ్రమ, కష్టం కష్టం కష్టం. దేవుని ప్రజలు కష్టం, యేసేపుకి కష్టం, యేసు ప్రభువుకి కష్టం, ముగ్గురి జీవితాల్లో కష్టం. నీకు నాకు కష్టం లేకుండా దేవుడు తీసుకుపోయి ఏసీలో కూర్చోబెట్టి సుఖంగా ఉండని చెప్తాడా? యేసు ప్రభు వారు చెప్తున్న మాట, శ్రమ పడక మునుపు అంటే నేను బాధపరచబడక మునుపు ఇట్లాగా భోజనం చేయాలని నేను ఆశపడ్డా అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన శ్రమ పడబోతూ ఉన్నాడు, కష్టం పడిపోతా ఉన్నాడు, ఇబ్బందులు పాలుగా పోతా ఉన్నాడు. దేవునితో సహవాసం అనేది మనకేం చేస్తుందంటే దేవుని ఆశీర్వాదానికి దగ్గరగా తీసుకొస్తుంది. ఎంత శ్రమల పాలయ్యి ఎంత మనము కృషించిపోతూ ఉంటామో ఆ పరిస్థితుల్లోనే అంతకంతకు ఒక మొక్కలాగా ఎదుగుతూ ఉంటాం. భూమిలో నాటిన మొక్క మీరు చూడండి, రోజుకంత పెరుగుతూనే ఉంటుంది, కానీ అది ఎప్పుడు అట్లాగనే ఉండదు. ఫలిస్తూ ఉంటాం, అంతకంతకు పెరుగుతూ ఉంటాం. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది, దేవుని జీవ వాక్యము మీకు చెప్తా ఉన్నది. ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగుతుంది. యోబు గ్రంథము 22:21. ఈ రోజున దేవుని వాక్య ధ్యానము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసించినటువంటి ఈ దేవుని ప్రజలు ఉన్నారు కదా, యేసేపు ఉన్నాడు కదా, యేసు ప్రభు వారు ఉన్నారు కదా, వీరి జీవితాలన్నీ కూడా సమాధానము చేత నింపబడ్డాయి. మీరు అనుకోవచ్చు, అయితే ఈ శ్రమలో ఈ కష్టాలు ఇంతేనా జీవితం, ఇంతేనా ఇక బతుకు అని అనుకోవచ్చు. ఈ కష్టాలు ఈ శ్రమల్లోనే మేలుని, నెమ్మదిని, సుఖమైన జీవితాన్ని కూడా పొందుకుంటాం. ఎప్పుడు ఏడుపులు పెడబొబ్బులే కాదు. ఈ ఏడుపులు పెడబొబ్బుల సమయంలో ఆయన మనకి నెమ్మదిని, శాంతిని అనుగ్రహించడంతో పాటుగా అక్కడ మనకి గమ్యస్థానం అనేది మన పక్షంగా మన ఆత్మ అనేది స్థిరపడుతుంది. ఇటేమో దేవుని ఆశీర్వాదం శ్రమతో పాటు, అక్కడేమో స్థిరమైనటువంటి జీవితం. అపోస్తులైన పౌలు అంటాడు, ఇన్ని ఇబ్బందులు పడ్డారు కదా, అబ్రహాము దగ్గర నుంచి అపోస్తులైనటువంటి పౌలు వరకు. పౌలు అంటాడు, అబ్రహాము ఇంకా పితరులైనటువంటి వాళ్ళు ఇన్ని కష్టాలకు వచ్చి ఇన్ని ఇబ్బందులు పాలయ్యారు కదా, వాళ్ళ ఆలోచనలో వాళ్ళ యొక్క కోరిక ఏందనుకున్నారు? వాళ్ళ కోరిక ఏందో తెలుసా? దేవునితో పాటు నివాసం చేయటం వాళ్ళ టార్గెట్. వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే దేవునితో నివాసం చేయటం. అందుకే ఇప్పుడు వచ్చినటువంటి ఈ శ్రమలని వాళ్ళు శ్రమలుగా అనుకోలే, ఆ శ్రమల్లోనే మేలును పొందుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు చూసింది ఏంటంటే అసలైనటువంటి గమ్యస్థానము దేవుడు మాత్రమే. అక్కడికి పోవటం కొరకే వాళ్ళు ఈ శ్రమలను పట్టించుకోలే. మనకి కూడా అక్కడ స్థిరమైనటువంటి నివాసం అనేది ఏర్పాటు చేయబడతా ఉంది. అలాగని ఈ జీవితము ఏదో గాలికి పోయేది కాదు. ఈ శ్రమలో కలిగినటువంటి జీవితంలోనే దీవించబడతాం.
దేవుని ప్రజలు శ్రమ పెట్టబడ్డారు. ఆ తర్వాత ఎవడైతే శ్రమ పెట్టిండో వాళ్ళందరినీ ఇద్దరు ముప్పడిగా తొక్కేసి బయటికి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరిని తొక్కేసి బయటికి వెళ్ళిపోయారు. యోసేపు ఎంత శ్రమ పెట్టబడ్డాడో, ఎంతగా కన్నీరు కార్చిండో. దేశానికి అధిపతిగా ఉన్నాడు యోసేపు. యేసు ప్రభు వారు శ్రమ పెట్టబడ్డాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిండు. ఆమేన్. దేవుడు మహాదేవుడు. శ్రమల్లో ఆయన వెంబడే నడుచుకోవాలి. ఒక్కొక్కసారి శరీరానుసారంగా కోపం వచ్చింది అనుకోండి, దిగమింగాల. దేవునికి స్తోత్రం అని చెప్పుకోవటం, ఆయన వెంబడే నడవటం, దిగమింగాల. మనకి సమాధానం కలుగుతుంది. సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయన. వీరందరితో పాటు అపోస్తులైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు, మనకి స్థిరమైనటువంటి నివాసం పరలోకంలో ఉంది. ఈ శ్రమలు, ఈ ఆశీర్వాదాలతో పాటుగా మనకు ఆడ అసలైనటువంటి బహుమానం ఉంది. దాని కొరకు ప్రయాసపడదాం. ఈ శ్రమలన్నీ కూడా మనకి మేలు తీసుకొస్తాయి. భౌతిక జీవితంలో కూడా మేలు తీసుకొస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అలాగనే అక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి సమాధానం ఏదైతే ఉందో దాని కొరకు ప్రయాసపడాలి. అందుకే ఆయన మనకు వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు, ఆయనతో సహవాసం చేయండి, మీకు సమాధానం కలుగుతుంది. ఇప్పుడు ఇహమందు, ఇప్పుడు కలుగుతుంది సమాధానం, అప్పుడు కలుగుతుంది. ఆమె సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుని వెంబడి నడుద్దాం. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ సన్నిధిలో పోషించి ప్రార్థిస్తూ ఉండగా శ్రమల యందు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బలహీనతల యందు తండ్రి ఓర్చి నీ జీవమును కోరుకున్నటువంటి మమ్మను పరిశుద్ధుడా జ్ఞాపకము చేసుకొని అనుదినము కూడా నీ పవిత్రమైనటువంటి ఆత్మ యొక్క సహవాసంలో, పరిశుద్ధాత్మని యొక్క కనుచూపు మేరలో తండ్రి ఈ పరిచర్యని నిన్ను అనుసరించుచూ ఉన్నటువంటి నీ ప్రియులై ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కాచి కాపాడమని, ఏ బలహీనత నీ నుంచి నీ ప్రజలను దూరము చేయక, వారి శ్రమలో, వారి యొక్క కష్టంలో తండ్రి నీకు లోబడి ఇహమందు తండ్రి ఇప్పుడు కూడా శ్రమ పడినటువంటి నీ బిడలు మేలు పొందుకోవడంతో పాటుగా ఆకాశమందుల నీ పరిశుద్ధ రాజ్యంలో స్థిరమై ఉన్నటువంటి నివాసమును ఏర్పాటు చేసుకునే అంత గొప్ప స్థితిని నీ బిడలకు మీరు అనుగ్రహించమని, అందుకు సమర్థుడు ఉన్న మీకు నాయన ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠ చేయించి ఉండగా ఈ ప్రార్థన మనవులను దీవించి ఆశీర్వదించమని రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.